ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఉద్వేగ సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రధానమైన కారణం మన శరీరంలో ఉన్నటువంటి 3 శక్తి ప్రవాహ నాడులలో సమతుల్యం లేకపోవడం, తర్వాత వీటి అనుసంధానం వల్ల ఏర్పడినటువంటి ప్రధాన సమస్యలు గారు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్. ఈ సమస్యలన్నిటి నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనేటువంటి రకరకాల చికిత్సా పద్ధతుల ద్వారా, మెడిటేషన్ ద్వారా మనం మానవ జన్మ అంతిమ లక్ష్యం చేరుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ ఇది. అయితే ఇక్కడ మొట్టమొదట మనం ఒక మానవుడిగా మనం ఏం చేయాలి? మొత్తం మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఇవ్వబడింది సహజ యోగంలో. ఏంటి ఆ లక్ష్యం అంటే, ఫస్ట్ నేను ఆత్మను. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు? యద్భావం తద్భవతి. నేను ఆత్మను, ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ హృదయ స్పందనలు కాదు. ఈ 3 మాటలు మాతాజీ గారు చెప్పారు వీడియోలో. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ హృదయం కాదు, స్పందనలు కాదు, హృదయం కాదు అని చెప్పారు మాతాజీ గారు. అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే అనంతం, శాశ్వతమైనది, నిత్యమైనది. ఏంటి దాని గుణం? ఫస్ట్ దాని యొక్క గుణం మనందరికీ తెలుసు, సాక్షితత్వం. ఆత్మ సాక్షితత్వం దాని సహజ లక్షణం, దాని క్యారెక్టర్, దాని క్యారెక్టరిస్టిక్ అది. అయితే ఆత్మ ఎవరి అంశ? ఇది పరమాత్ముడి అంశ. మరి పరమాత్ముడి నుంచి మనం విడిపోయాం. మరి ఆత్మ పరమాత్ముడితో ఎలా కలవాలి? ఈ ఆత్మని ఆ పరమాత్ముడితో కలిపేటువంటి శక్తే కుండలిని. మరి ఆ శక్తి భూగ్రహం మీద ఉన్నటువంటి ప్రపంచ మానవులందరి లోపల ఉంది. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైన 7 చక్రాలు, 3 నాడులు రూపంలో. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలి అంటే, బ్యాలెన్స్ చేసుకోవటం, శుద్ధి చేసుకోవటం. మనం ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్ ఉపన్యాసాలు విన్నా ఉపయోగం లేదండి సహజ యోగంలో. ఎన్ని పుస్తకాలు చదివినా ఉపయోగం లేదు. సహజ యోగం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మొట్టమొదట ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి, ఫీల్ ఎనర్జీ విత్ ఇన్ యూ. నీ లోపల ఉన్నటువంటి నీ సొంత శక్తిని గుర్తించు. కళ్ళతో చూసేటువంటి సమస్త రూపాలకు కారణం ఈ శక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలకు మూలం శబ్దం. ఆ శబ్దానికి కారణం కూడా ఇది. మరి ఇది అనుభూతి చెందగలం, కానీ మాటల్లో మనం ఇది అని మనం చెప్పలేం. దాన్ని అనుభూతి చెందుతాం అంతే. శక్తి పని చేస్తుంది, అనుభూతి చెందుతాం. ఇది సహజ యోగంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మనం చెప్తుంటాం, ఈ గదిలో ఏముంది, ఆ సూట్ కేసులో ఏముంది, ఆ బ్యాగ్లో ఏముంది. అట్లా సహజ యోగానికి సంబంధించినటువంటి రహస్యాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే ముందు సైలెంట్గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ సైలెన్స్ లోపలికి తొంగి చూడడం మనకి రావాలి. ఎలా వస్తుంది సైలెన్స్? నేను ఇప్పుడు నా గదిలో కూర్చొని ఉన్నాను. నా గదిలో ఉన్నటువంటి సైలెన్స్ ని నేను అనుభూతి చెందగలగాలి. ఆ సైలెన్స్ లో ఏముందో అనుభూతి చెందగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక మీరు మీటింగ్ స్టార్ట్ చేశారు. నేను మీటింగ్ లోకి వద్దాం అనుకుంటే అది నాకు రావట్లేదు, ఎట్లా పెంచాలో అర్థం కావట్లేదు. కానీ
నేను ఇక్కడే కుర్చీలో కూర్చొని జరిగేటువంటి ఇందాక మెడిటేషన్‌లో దృష్టి పెట్టాను. నా ధ్యాస ఇందాక జరిగినటువంటి మెడిటేషన్ మీద పెట్టాను. గమనిస్తున్నాను ఏం జరుగుతుంది అని. నా హార్ట్ అంతా చల్లగా వచ్చేసేసింది. భవసాగరం అంతా చల్లగా అయిపోయింది. ఫీల్ ఎనర్జీ వితిన్ యూ అంటే ఒక్కసారి మనం దేని మీదైనా దృష్టి పెట్టినప్పుడు దానికి సంబంధించింది వెంటనే మనకి తెలిసిపోవాలి. మొట్టమొదట సహజ యోగంలో మనం తెలుసుకోవాల్సింది అది. దేని గురించైనా సరే. మరి అట్లా రావాలి అంటే మనల్ని డిస్టర్బ్ చేసేటువంటివి ఆల్రెడీ పోయినసారి మనం చెప్పుకున్నాము. కళ్ళు. మనల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు. మన కళ్ళే మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఈ కళ్ళ ద్వారా మనం చూసేటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ మనం సాధన సరిగ్గా చేసుకోకుండా మన ఏకాగ్రతని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. సో సహజ యోగంలో మనం మొట్టమొదటిగా కాపాడుకోవలసినటువంటివి కళ్ళు. కళ్ళ ద్వారా వెళ్ళిన మొత్తం మన హృదయంలోకి వెళ్ళిపోతాయి. రెండవది చెవులు. చెవుల ద్వారా వెళ్ళిన మొత్తం హృదయంలోకి వెళ్ళిపోతాయి. 3 మనం మాట్లాడేటువంటి మాటలు, వాక్కు. మనం ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతా ఉన్నాను. ఇదంతా నా హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రుచులు. నిగ్రహ శక్తి ఉండదు. మనం రకరకాలుగా తింటూ ఉంటాం. ఏది పడితే అది, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా. అది అసలు పవిత్రమైందా కాదా, శుద్ధైన ఆహారమా కాదా అని తెలుస్తుంది. ఇది హృదయంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత స్పర్శలు, శారీరక స్పర్శలు. ఈ 5 మన హృదయంలోకి వెళ్ళిపోయి బందిపోటు దొంగలుగా తయారవుతాయి. అదే మన సహజ యోగానికి విరుద్ధమైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, అహంకారం అంటుంటారు షడ్డలు. ఇవి బందిపోటు దొంగలు. మనం మెడిటేషన్ చేసినప్పుడు దైవశక్తి మన లోపలికి వెళ్తుంది, అమృతం వెళ్తుంది లోపలికి. సహస్రారం ఓపెన్ అయింది అనుకోండి, సహస్రారం నుంచి మన లోపలికి అమృతం వెళ్తుంది. ఈ అమృతాన్ని దొంగిలించేవే ఈ బందిపోటు దొంగలు, అరిషడ్ వర్గాలు. ఇవి మన హృదయంలో లేకుండా మనం చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే లేకుండా ఉంటాయో హృదయం పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు మనం ఆహ్వానించాలి. అమ్మా, మాతాజీ, నా హృదయంలోనికి రండి అని. మన హృదయాన్ని మనం అపవిత్రంగా పెట్టుకొని అమ్మ నా హృదయంలోకి రండి, అమ్మ నా హృదయంలోకి రండి అని చెప్పి మనం ఆదిశక్తిని ఎలా పిలవగలుగుతాం చెప్పండి. ఇంట్లో కొద్దిగా అపరిశుద్ధత, అపవిత్రత ఉంటేనే మనకి ఒకలాగా ఉంటుంది. అటువంటివి ఈ సృష్టి స్థితి లయల కారణం ఆదిశక్తిని అమ్మ నా హృదయంలోకి రండి అని పిలవాలంటే మరి మన హృదయాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలా వద్దా? ఇదొక లోపం. కాబట్టి సహజీవులందరూ చేయవలసిన మొదటి పని హృదయాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. హృదయాన్ని అపవిత్రం చేసేవి మన జ్ఞానేంద్రియాలే. మనం వాటిని విచ్చలవిడిగా వదిలేసినప్పుడు సమస్యలుగా మారుతాయి. మనసు, జ్ఞానేంద్రియాలు ఎటు పరిగెత్తితే మనసు అటు పరిగెత్తుతుంది. కళ్ళు, కళ్ళతో మనం చూసినటువంటి వైపు పరిగెత్తుంది. అట్లానే చెవులతో వినే వాటి వైపు పరిగెత్తా ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. స్పర్శల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా ఈ మనసు ఈ జ్ఞానేంద్రియాల వెంట బయటికి వెళ్ళిపోయి బానిసైపోయి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఆత్మతత్వంలో ఎక్కడ ఉంటాం చెప్పండి. రోజు కూర్చొని నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను అని నోటితో గంటలు, సంవత్సరాలు పలికితే ఆత్మతత్వంలో వస్తాం మనం. అనుభూతి చెందాలి. అనుభూతి, 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 అనుభూతి. ఎన్ని సహజయోగం మొత్తం కూడా అనుభూతి మీదే ఆధారపడి ఉంటుంది. మనం మనస్సుకు అతీతంగా పనిచేసేదే ఈ సహజయోగం. ఇప్పుడు మనస్సులో ఆలోచనలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి. సంకల్పాలకి వికల్పాలకి అతీతంగా పనిచేసే సహజయోగం. మరి అందుకే సహజయోగంలో మొట్టమొదటి స్థితి నిర్విచార స్థితి.
నేను ఇన్ని సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉన్నాను, అన్ని సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉన్నాను, నాకు అది తెలిసింది కదా. నువ్వు ఎంత అనుభూతి చెందగలుగుతున్నావు అనేదే ఇంపార్టెంట్ సహజీవనం. మరి అనుభూతికి సింపుల్, చాలా సింపుల్ ఇచ్చారు. చాలా చాలా ఎంత సింపుల్ గా ఇచ్చారంటే మాతాజీ గారు, నేను చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు తిరిగాను, చాలా ఇనిషియేషన్స్ తీసుకున్నాను, అలాగే రకరకాల కూడా చేసుకున్నాను. కానీ సహజ యోగం అంత సింపుల్ అనేది ఎక్కడా లేదు. చూడండి ఎంత సింపుల్, మీకు ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ చంద్రనాయుడు. చంద్రనాయుడులో శుద్ధ ఇచ్ఛ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏంటి శుద్ధ ఇచ్ఛ? ఒకటే ఒకటి శుద్ధి, నేను ఆత్మను, నేను ఆత్మ. ఒక మనిషికి గమనం ఉండాలి అంటే కోరిక ఉంటేనే గమనం ఉంటుంది, కోరిక లేకపోతే గమనం ఉండదు. చంద్రుడి ఇచ్ఛాశక్తి అని మనందరికీ తెలుసు. తర్వాత గంగకి ప్రతిరూపం. ఎవరి చంద్రనాడి అయితే 100% బాగా క్లియర్ గా ఉంటుందో వాళ్ళ ద్వారా గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం గంగ పాపాలని కడిగేస్తుంది, పాపాలను కడిగేస్తుంది అంటుంటాం. గంగ పాపాలను కడిగేటువంటి అర్థం చంద్రనాయుడిని 100% మొత్తం క్లియర్ చేసేసి, క్లియర్ అయిపోతే ఇచ్చి నేను ఆత్మ సాక్షిభూత తత్వంలో ఉంటాము. అంతగా మనం చంద్రనాడిని క్లియర్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ సహజయోగంలో మొట్టమొదట మాతాజీ గారు ఈ ప్రపంచానికి అందించింది చంద్రనాడిని ముందు క్లియర్ చేసుకోమంటారు. మాతాజీ చంద్రనాడిని క్లియర్ చేసుకోకుండా సూర్యనాడి బయటికి వెళ్తే మీరు దెబ్బతింటారని చెప్తారు మాతాజీ. దానికి ఎంత సింపుల్ టెక్నిక్ అంటే మాతాజీ గారు ఇచ్చింది సింపుల్. మనం మన గదిలో కూర్చొని బాస్ చేసుకున్నాం చేసి మాతాజీ గారు ఉన్నప్పుడు మనం అలా కళ్ళు మూసుకొని మన లోపల మనకు గురించి తెలుసు. అట్లా 21 శక్తి కేంద్రాలు కూడా తెలుసు. మన చేతుల్లో 7 చక్రాలు షోల్డర్ దగ్గర నుంచి మణిపూరకం మొత్తం సమస్త దేవీ దేవతలతో కూడినదే సూక్ష్మ శరీరం అని మనందరికీ తెలుసు. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ కూర్చోవాలి. అయితే మనకు బాధ్యతలు ఉంటాయి, కర్తవ్యాలు ఉంటాయి, విధులు ఉంటాయి. ప్రతిరోజు మనకు చాలా పనులు ఉంటాయి. ఎన్ని పనులన్నీ మానుకొని మనం ఏ పని చేయకుండా అట్లా గంటలు గంటలు కూర్చోవాలి. మెడిటేషన్ నా జీవితం అంటే కాదు. అందుకే చిత్తం అనేది చాలా ఇంపార్టెంట్. మన రోజువారీ కార్యక్రమాలు నిత్యం ప్రతి కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ మనం హ్యాపీగా ఒక జీవన విధానం లాగా చిత్తాన్ని బయటికి వెళ్లకుండా చిత్తం లోపలే ఉంచుకుంటూ లోపలే తిప్పుకుంటూ మన పనులన్నీ మనం చేసుకుంటే నిత్యం మనం మెడిటేషన్ లోనే ఉంటాం. మీరు అన్ని పనులు చేసుకుంటూనే చిత్తం ఎప్పుడు కూడా 3 నాడుల మీద 7 చక్రాల మీద ఉండి చేసుకుంటా ఉంటే అసలు బయట నుంచి వచ్చేటువంటి డిస్టర్బెన్స్ ఏమైనా ఉందో ఏమో మనకు అర్థమవుతుంది. అవసరమైనప్పుడు క్లీన్ చేసుకుంటాం, లేకపోతే మామూలుగా ఉండిపోతాం. మన పనులన్నీ చక్కగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. సమస్య శుద్ధ ఇచ్చ ఆత్మ అంటాం కదా. శుద్ధ ఇచ్చ అంటే ఆత్మ. నేను ఆత్మను, నాలో ఉన్న ఒక్క కోరిక కూడా నాలో
పూర్తిగా తీసివేయి తల్లి అని అడగాలి. నేను చేసేది అదేనండి. నేనేం వెళ్ళకుండా కూర్చుంటాను. నేనెక్కడికి వెళ్ళలేదు. నాకేం తెలీదు. నేను ఒకటే అంటాను. చంద్రనాడికి సంబంధించింది అలా కూర్చొని అడుగుతాను. అమ్మా! నేను ఆత్మను. అసలు గమనానికి కారణం కోరికే గాబట్టి, అసలు ఏ కోరిక లేదనుకోండి. నా లోపల ఏ కోరిక లేదు. హ్యాపీగా ఉంటాను నేను. కాబట్టి ఎటువంటి కోరిక లేకుండా పూర్తిగా తొలగించు తల్లి అని అనుకున్నప్పుడు చంద్రనాడి క్లియర్ అవ్వటం మొదలవుతుంది. దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. మన పనులన్నీ చేసుకుంటూ కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. అవకాశం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, రాత్రుల టైంలో ప్రశాంతంగా నిద్ర పట్టనప్పుడు చక్కగా కూర్చొని మనం హాయిగా కూర్చుంటే చంద్రనాడి క్లియరెన్స్ క్లియర్‌గా అర్థమవుతుంది. 2 మరి సూర్యనాడి క్లియరెన్స్‌కి వచ్చేటప్పుడు చిన్న ఒకటిచ్చారు. నేనేమీ చేయట్లేదు. అంతా మీరే చేస్తున్నారు. ఇదొక్కటే అనుకోమన్నారు మాతాజీ గారు. సింపుల్. చాలా సింపుల్ టెక్నిక్. ఖాళీగా ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడల్లా మనం కిందకి కూర్చున్నది. మనకు తెలుసు కుడి చెయ్యి మాతాజీ గారి వైపు పెడతాం. ఎడమ చెయ్యి ఆకాశం వైపు పెడతాం. జస్ట్ మెల్లకుండా కూర్చుంటాం. నేనేమీ చేయట్లేదు. అంతా మీరే చేస్తున్నారు. కూర్చున్నప్పుడు. ఇప్పుడు నేను నా రోజువారీ కార్యక్రమాల్లో ఉద్యోగం కోసం వెళ్తాను. ఇంట్లో పనులుంటాయి. అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నాను. ఉద్యోగానికి వెళ్తూనే ఉన్నాను. దారిలో నడుస్తున్నాను. అందరితో మాట్లాడుతున్నాను. అన్నీ చేస్తానే ఉన్నాను. కానీ నా చిత్తంలో నేను ఏమని పెట్టాను? అమ్మ నేనేమి చేయట్లేదు. అంతా మీరే చేస్తున్నారు. ఒక నిరంతర స్మరణ 24 గంటలు, ప్రతి నిమిషం, ప్రతి సెకను ఒకే ఆలోచన, ఒకే ఆలోచన, ఒకే ఆలోచన. అదేంటంటే నేనేమీ చేయట్లేదు. అంతా మీరే చేస్తున్నారు. న్యూట్రల్. నేనేమీ చేయట్లేదు. అంతా మీరే చేస్తున్నారు. న్యూట్రల్. అప్పుడు మనం చాలా వరకు ప్రొటెక్ట్ అయ్యి మాక్సిమం సుషుమ్నాలో ఉండే విధంగా ఉండొచ్చు. చంద్రనాడి వైపు అయ్యేటప్పుడు మనకు కోరికలు, డిజైర్స్ ఉంటాయి. రకరకాల డిజైర్స్. మరి డిజైర్స్ ఎట్లా పడుతున్నాయంటే జ్ఞానేంద్రియాలు. మన జ్ఞానేంద్రియాలు మన వశంలో లేనప్పుడు ఈ కోరికలు పుడతా ఉంటాయి. చంద్రనాడిలోకి వెళ్తా ఉంటాయి. మళ్ళీ లెఫ్ట్‌కి లాగబడతా ఉంటాం మనం. అట్లా స్థితి అనేది ఈజీగా వస్తుందండి. ఆ వచ్చిన స్థితిని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మన లోపల ఉన్నటువంటి కోరికలే మన చిత్తాన్ని బయటికి లాక్కెళ్తా ఉంటాయి. బలవంతంగా లాక్కెళ్తా ఉంటాయి. అందువల్ల మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అట్లా సుషుమ్న నాడిలో ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టూ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ రాదు. వాళ్ళు డిస్టర్బ్ అవ్వలేరు. వాళ్ళ వల్ల ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వలేదు. సుషుమ్న నాడిలో. అట్లా మనం నెమ్మదిగా ఇండివిడ్యువల్ ప్రాక్టీస్ అనేది మనం బాగా చేయాలి. అయితే ఇండివిడ్యువల్ ప్రాక్టీస్ కంటే కూడా కలెక్టివిటీలో చాలా ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం కలెక్టివిటీలో చేసుకుంటుంటామో కలెక్టివిటీలో బాగా రిజల్ట్స్. అట్లా ఇప్పుడు 24 గంటలు సూర్యనాడి, చంద్రనాడి బ్యాలెన్స్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒకటి. 2 ఇప్పుడు మనం కరెంట్ ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో. కరెంట్ లేనటువంటి టైంలో. స్విచ్ ఎయంగానే బల్బ్ వెలుగుతుంది. స్విచ్ ఎయంగానే ఫ్యాన్ తిరుగుతుంది. అట్లా ఎప్పుడైతే మన దృష్టి మన 2 చేతుల మీదకి వెళ్తుందో, సహస్రారం మీదకి వెళ్తుందో, టక్‌మంటూ బల్బేసినట్టుగా మనకు వైబ్రేషన్స్ యాక్టివేట్ అయితాయి. ఆ చైతన్యం గురించి మనకి వెంటనే తెలిసిపోవాలి. ఆ చేతుల్లోకి చైతన్యం ఎలా ప్రవహిస్తుంది అనేది వెంటనే మనకి తెలియాలి. బల్బ్ ఎంత ఫాస్ట్‌గా అయితే బల్బ్ వెలుగుతుందో అంత ఫాస్ట్‌గా దృష్టి అట్లా చేతుల మీదకి వెళ్ళంగానే టక్‌మంటూ మనకి అర్థమైపోవాలి చైతన్యం గురించి. ఇది ఒకటి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే మాతాజీ గారు ఇచ్చిన ఒక గొప్ప ఈ మానవ జాతికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే డయాగ్నోసిస్ చేసుకోవడం. ఈ 2 చేతులు అరచేతులు ఇట్లా పెట్టుకొని అరచేతుల్లో పెట్టుకొని వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు ఇది సత్యమా? అసత్యమా? ఈ అసత్యము అంటే దాని జోలికి మనం వెళ్ళకూడదు. పలానా చోటకి మనం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వైబ్రేషన్స్ రాలేదు. అక్కడికి వెళ్ళకూడదు మనం. అట్లా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. లేనప్పుడు ఏమవుతుందంటే మనకున్నటువంటి వైబ్రేషన్స్ ఒకటి కోల్పోయే ప్రమాదం ఉంది. మళ్ళీ పైకెక్కాం, మళ్ళీ కిందకి జారిపోయాం. మరి పూర్ణ ఆత్మగా, పరిపూర్ణ ఆత్మగా మనం ఎప్పుడు మారుతాం? నేను శరీరం కాదు ఆత్మ అని అంటున్నాను. పూర్తి అనుభవం మనకెప్పుడొస్తుంది? సహజ యోగం మానవ జాతికి ఇవ్వబడిందే నేను ఆత్మను అనే అనుభూతి చెంది మనం పూర్ణాత్మగా మారిపోవాలి. పరిపూర్ణ ఆత్మగా మారిపోవటం కోసం ఇవ్వబడింది.
ఇది ఎప్పుడు సాధ్యం? మానవ జన్మలోనే సాధ్యం. మరి స్వర్గానికి, నరకానికి అతీతమైంది స్థితి ఇది. స్వర్గంలో దేవి దేవతలందరూ ఉంటారు. ఎప్పుడైతే నేను ఆత్మ అని అనుకుంటామో ఈ దేవి దేవతలందరూ సిద్ధంగా ఉంటారు మనకు సహాయం చేయటం. అది సహజయోగం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీలో అంటారు మేము స్వర్గానికి వెళ్ళాలి, మేము స్వర్గానికి వెళ్ళాలి అంటూ ఉంటారు. స్వర్గానికి వెళ్ళాలి. కానీ మాతాజీ గారు ఆత్మతత్వాన్నే ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకోవడానికే మనుషులకి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు 4 యుగాల్లో కూడా యోగులు, ఋషులు, మహర్షులు ఎంతో మందికి ఇవ్వనటువంటి గొప్ప ఒక అవకాశాన్ని, ఒక ఛాన్స్ మనకిచ్చారు. శ్రేష్టమైనది మానవ జన్మ. మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఆ స్థితిని పొంది ఎవరైతే పైకెళ్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. లేదా ఆ స్థితిని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఈ స్థితికి ఎప్పుడు వస్తాయో, తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ సహజయోగులు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనం సంపదలు, కీర్తి ప్రతిష్టలు స్కాన్ చేసుకోవటం అనేది సంపదల మీద నాకున్న వ్యామోహం, వైబ్రేషన్స్ మనం చెప్తాయి. కీర్తి ప్రతిష్టలు, బంధాలు, మొట్టమొదట సహజీవికి ఉండవలసింది మందరాహిత్యం. అంటే అందరిని వదిలిపెట్టి మాతాజీ గారు చాలాసార్లు చెప్పారు. మై వైఫ్, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. ఇప్పుడు మన పిల్లలు ఆత్మలు. వాళ్ళు కూడా వాళ్ళ కర్మ ఫలాలను డిడక్షన్ చేసుకొని ఆత్మ వికాసం కోసం, ఉన్నతమైన స్థితిని చేరుకోవటం కోసం వచ్చారు. వాళ్ళకి అందించాల్సిన వసతులు అందిస్తున్నాం, ప్రేమను అందిస్తున్నాం. అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అన్నారు. కాబట్టి ఈ బంధాల్లో ఇరుక్కుపోవు. బంధాల్లో ఇరికించేవి కూడా జ్ఞానేంద్రియాలే. సంపద మీద వ్యామోహం పుట్టించి వాటిలో ఇరికిచ్చి మన స్థితిని పాడు చేసేవి కూడా జ్ఞానేంద్రియాలే. కీర్తి ప్రతిష్టల వైపు వెళ్ళేటట్టు చాలా మంది చూడండి, మనం పొగుడుతూ ఉంటారు. పొగుడుతున్నప్పుడు లొంగిపోతాం. అబ్బా మీరు బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారండి. అక్కడ అక్కడ మనకు తెలియకుండానే లోపల కొద్దిగా 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 నేను అనేది పెరుగుతూ ఉంటుంది. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. ప్రతి దానితో ఒకే ఒక అటాచ్మెంట్ ఏంటంటే ఫస్ట్ నేను ఆత్మను, తర్వాత మన అటాచ్మెంట్ ఉండవలసింది కుండలినితో మాత్రమే. ఎందుకు అంటే ఈ ఆత్మని పరమాత్మగా కనెక్ట్ చేసేది ఒక కుండలినియే కాబట్టి, ఈ ఆత్మ పరమాత్మ కనెక్షన్ కుండలిని చేస్తుంది కాబట్టి ఒక కనెక్షన్ కుండలినితోనే ఉండాలి. మిగతా అన్ని డిటాచ్మెంట్. ఏదైనా సరే భౌతిక ప్రపంచానికి సంబంధించిన డిటాచ్మెంట్తో మనం ఉన్నప్పుడు మన ద్వారా ఈ మానవ జాతికి ఏదైనా జరగాల్సినది రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అసలు దాంట్లో సమస్య లేదు. అందువల్ల సహజ యోగులు దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని అందరూ ఎదగాలని కోరుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే అండి, మనం సాధ్యమైనంత వరకు ఈ జ్ఞానాన్ని, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇట్లా మానవ శరీరంలో 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి, 3 నాడులు ఉన్నాయి. వీటిలో శుద్ధి లేకపోవటం వల్ల, అస ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మనకి ఈ భౌతిక సమస్యలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ వస్తాయి. ఇవి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని సరి చేసుకుంటే మనం ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది మనం సహజయోగులుగా మనకు చేతనైనంత వరకు దీన్ని బాగా మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటం ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఈ జ్ఞానాన్ని అందరికీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం చేరే విధంగా సహాయం చేయమని మన పరమాత్మ భగవంతుని అడుగుదాము. అట్లానే ఇంకొకటి మనం ఎక్కువగా ఇక్కడ ఉపయోగించే పదం ఏంటంటే పరమ చైతన్యం. పరమ చైతన్యం, పరమ చైతన్యం అనుకుంటాం. ఈ పరమ చైతన్యానికి మనకి మనందరం చైతన్య స్వరూపులమే. ఈ విశ్వమంతా మన చుట్టూ వ్యాపించింది పరమ చైతన్యం. ఈ పరమ చైతన్యానికి మనకి మధ్య డిస్కనెక్షన్. ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతున్నాము అంటే ప్రధానమైన కారణం ఏంటంటే భవసాగరం అనేది సరిగ్గా లేకపోవడం. ఈ భవసాగరం ఎవరికైతే సరిగ్గా ఉండదో వాళ్ళు గురుతత్వాన్ని కోల్పోతారు, పరమ చైతన్యంతో డిస్కనెక్ట్ అయిపోతారు. కాబట్టి సహజయోగులందరూ కూడా ప్రపంచంలో ఈ భవసాగరాన్ని ఎంత వీలైతే అంత బాగా క్లీన్ చేసుకొని ఆ స్థితి పోకుండా మనం
కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో ప్రేమ స్వరూపులైన అందరికి చేయండి.